ఈ సమాజంలో ప్రశ్నించేవాడు ఉన్నంత వరకే పరిపాలన సజావుగా సాగుతుంది. ప్రశ్నించేవాడు లేని ఎడల పరిపాలన కొంత పరిమితికి మాత్రమే పరిమితం అవుతుంది. అందుకే నువ్వు ప్రశ్నిస్తే పరిపూర్ణమైన లీడర్గా తయారవుతావు. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ సమాజంలోని ప్రతి సంఘటన పైన నేను స్పందించగలను, అదేవిధంగా నా అభిప్రాయాన్ని వ్యక్తపరచగలను. కానీ ఏ ప్రింట్ మీడియా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా నా వద్దకు వచ్చి నా అభిప్రాయాన్ని తీసుకోరు కదా. ఎందుకంటే నేను ఒక అతి సామాన్యుణ్ణి. మరి ఎలా అయినా నేను మాట్లాడాలి అనే తపనతోనే నాకు నేనుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వేదికనే రాజేష్ నక్కా అనే యూట్యూబ్ ఛానల్. నేను కూడా మీలాగే న్యూస్ చూస్తూ, ఇతరుల వీడియోలు చూస్తూ ఉండే సామాన్యుణ్ణి. కానీ ఈ రోజున నా ఛానల్ను 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. ఇది నా జీవితంలోనే అతి పెద్ద సక్సెస్. అంటే ఒక సామాన్యుడికి ఇంతకు మించిన సక్సెస్ ఏమన్నా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాజం నుండి ఎందరో సింగర్స్, డ్యాన్సర్స్, కమెడియన్స్, కళాకారులు ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా వస్తున్నారు. కానీ ప్రశ్నించేవారు మాత్రం రావడం లేదు. వయోజనుడు కాగానే ఏదో ఒక పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. మరి ఇక ప్రశ్నించే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే నువ్వు ప్రశ్నించడం అలవాటు చేసుకుంటే, నువ్వు ప్రశ్నిస్తే పరిపూర్ణమైన లీడర్గా తయారవుతావు. లేదంటే ఒక బానిసలాగా మారిపోతావు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందరో నాయకులు, మరెందరో పోరాట యోధులను ఆదర్శంగా తీసుకొని నేటి యువకులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా రావాలని కోరుతా ఉన్నాను. ఈ నా ప్రయాణంలో మీ అందరి సపోర్టు, మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపైన ఉండాలని కోరుతూ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.